జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న గంజాయి డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. ప్రజాతంత్ర యువజన సమైక్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర గురువారం గణపురం మండలానికి చేరింది. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆధ్వర్యంలో డ్రగ్స్ గంజాయి మహమ్మారి గురించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే విధంగా పాదయాత్రను చేపడుతున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మహిళా నాయకులు ఉన్నారు. చీడ పురుగుల సమాజాన్ని, నైతిక విలువలు లేని సమాజాన్ని తయారు చేస్తూ చాప కింద నీరులా మానవ మృగాలుగా మారుస్తున్నటువంటి గంజాయి డ్రగ్స్ అనే చీడ పురుగును తరిమి కొట్టడం కోసం యువకుల్ని, ప్రజల్ని, విద్యార్థులను సంఘటితం చేయడం కోసం 10 మంది బృందంగా ఈ యాత్రను చేయడం జరుగుతూ ఉన్నది. ఈ జిల్లాలో దాదాపు 1000కి పైగా 15 సంవత్సరాల విద్యార్థి నుంచి 35 ఏళ్ల లోపు యువకుడి వరకు తీసుకుంటున్నారని చెప్పి డివైఎఫ్ఐ సర్వేలో తేలింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మన జిల్లాను రాష్ట్రంలోనే మనం సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. గంజాయి డ్రగ్స్కు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులను చంపినటువంటి దుర్ఘటనలు ఉన్నాయి. గంజాయి డ్రగ్స్ తాగుతున్నారని అడిగితే కొట్టుతున్న సందర్భాలు ఉన్నాయి. కత్తులతో దాడులు, హత్యలు, అత్యాచారాలు చేసేటువంటి దుశ్చర్య రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మహమ్మారి వల్ల జరుగుతూ ఉన్నది. కనీసం మనిషిని మనిషిగా చూడలేనటువంటి పరిస్థితుల్లో గంజాయి డ్రగ్స్ మహమ్మారి మనిషిని మారుస్తూ ఉన్నది. ఇటువంటి సందర్భంలో డివైఎఫ్ఐ యువజన సంఘం సామాజిక బాధ్యతతోని మన జిల్లాను రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రజల్ని, యువకుల్ని సంఘటితం చేయాలి, మన జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం.